నమస్కారం. ఏ రోజైనా నీకు 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి పడుకుని కలలు కనటం, 2 మేల్కొని ఆ కలను నిజం చేసుకోవడం. నీ పట్టుదలే నీకు తిరుగులేని అస్త్రం. నువ్వు అనుకున్నది సాధించే వరకు వెనుకడుగు వెయ్యకూడదు. కాలం ఎప్పుడూ ఎవరి కోసమూ ఆగదు. నిన్నటి గాయాలను మర్చిపో. ఈరోజు కొత్త ఆశతో నీ పోరాటాన్ని మొదలుపెట్టు. నీ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలా అని ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. లక్ష్యాన్ని ఎలా సాధించాలి అని ఆలోచించు. లక్ష్యాన్ని చేరుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకో. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా జీవితంలో ఓటమే ఎదురవుతోందా? నిరాశే నిన్ను పలకరిస్తోందా? అయితే ఈ వీడియో నీకోసమే. నేస్తం, కాసేపు ప్రపంచాన్ని పక్కన పెట్టి ఈ వీడియో విను. అలసిన కళ్ళు, పగిలిన గుండె, వేదననే చవిచూపిస్తున్నా గెలవాలి అనే ఆకలి చావకూడదు. ఒక్కసారి అద్దంలో చూసుకో. ఎవరు కనిపిస్తున్నారు? ఓడిపోయిన వ్యక్తా? అలసిన ప్రాణమా? కాదు. పరిస్థితి ఎన్ని దెబ్బలు కొట్టినా ఇంకా నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్న ఒక యోధుడు కనిపించాలి. నీ రక్తంలో ప్రవహిస్తున్న నిరాశ వదిలిపెట్టు. ఒక్కటే గుర్తుపెట్టుకో, సౌకర్యాల మధ్య బతికేవాడు చరిత్రని చదువుతాడు. కష్టాలు కన్నీళ్లు మింగుతూ పోరాడేవాడే చరిత్రలో నిలుస్తాడు. బాధ చూసి భయపడేవాడు ఎప్పటికీ విజేత కాలేడు. తగిలిన ప్రతి గాయం నిన్ను నాశనం చెయ్యకూడదు. నిన్ను ఒక వజ్రంలా సానబెట్టాలి. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి వెళ్ళాలంటే గమ్యం మీద నీకు పిచ్చి ఉండాలి. నువ్వు పీల్చే గాలి, తాగే నీరు, తీసుకునే శ్వాస అన్నీ నీ లక్ష్యాన్ని మాత్రమే నీకు గుర్తు చెయ్యాలి. వెనక్కి వెళ్ళే దారులన్నీ మూసుకుపోయినప్పుడే మనిషి తనలోని 100% బలాన్ని బయటకు తీస్తాడు. నీ కష్టం ఎంత నిశ్శబ్దంగా ఉండాలంటే రేపటి నీ విజయం నిన్ను అవమానించిన వాళ్ల చెవులు చిల్లులు పడేలా చెయ్యాలి. నీ శరీరం అలసిపోయి నీ మెదడు ఇక నా వల్ల కాదు, ఆపేద్దాం అని చెప్పిన క్షణం నుండే నీ అసలైన పోరాటం మొదలవుతుంది. ఆ ఒక్క క్షణం నువ్వు నిలబడగలిగితే ప్రపంచంలో నిన్ను ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. పరిస్థితులను ఎప్పుడూ నిందించకు. కత్తికి పదును పెట్టేది కఠినమైన బండరాయే. నీ చుట్టూ ఉన్న సమస్యలు నిన్ను బలహీనుణ్ణి చెయ్యకూడదు. నిన్ను ఒక పదునైన ఆయుధంలా చెయ్యాలి. పుట్టడం పోవడం గొప్ప విషయం కాదు, కానీ ఈ రెండింటి మధ్య నువ్వు ఎలా జీవించావు అనేదే నిన్ను తరాల వరకు గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. ఓడిపోయిన క్షణాలను తలుచుకొని ఏడ్చింది చాలు, ఆలోచించింది చాలు, భయపడింది చాలు. నీ కన్నీళ్లను ఇప్పుడే ఆపేయ్. నీ పిడికిలి బిగించు. నేస్తం, గడిచిపోయిన కాలాన్ని నువ్వు మార్చలేవు, కానీ రాబోయే భవిష్యత్తును నీ కాళ్ల దగ్గరకు తెచ్చుకునే సత్తా నీలో ఉంది. రేపు ఉదయం సూర్యుడి కంటే ముందే నిద్రలే. కష్టపడి సాధించుకున్న నీ విజయాన్ని చూసి అదృష్టం కూడా సిగ్గుపడేలా చెయ్యాలి. అలుపొస్తే ఆగు, కానీ దారి మధ్యలో ప్రయాణాన్ని మాత్రం ఆపకు. గెలుపు నీకోసం ఎదురుచూస్తోంది. పోరాడి గెలుచుకో. జీవితం ఒక వెబ్ సిరీస్ అయితే ఈరోజు కొత్త ఎపిసోడ్. నిన్నటి బోరింగ్ సీన్స్ని మర్చిపో. ఈరోజు స్టోరీని ఇంట్రెస్టింగ్గా మార్చుకో. నీ ఫోన్ బ్యాటరీ లాగానే నీ మైండ్ని కూడా ప్రతిరోజు 100% పాజిటివ్ ఎనర్జీతో ఛార్జ్ చేసుకో. గెలుపు అనేది అదృష్టం కాదు, అది రోజు రోజుకు నువ్వు అప్గ్రేడ్ చేసుకునే నీ వెర్షన్. నువ్వు హీరో అవ్వాలంటే ఏ సినిమా అవసరం లేదు. నీ బద్ధకాన్ని ఓడించి నువ్వు అనుకున్నది సాధిస్తే చాలు. నీ లైఫ్లో నువ్వే సూపర్ స్టార్. కంఫర్ట్ జోన్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది, కానీ అక్కడ నీకు ఎలాంటి విలువ ఉండదు. ఆ గీత దాటి బయటికి వస్తేనే నీ విలువేంటో నీకు తెలుస్తుంది. మనం మారకుండా రోజులు మారాలి అనుకోవటం పిచ్చితనం. నీ ఆలోచన మార్చుకుంటేనే నీ భవిష్యత్తు మారుతుంది. టైం బాగోనప్పుడు భరించడమే ఓపిక.
టైం వచ్చినప్పుడు తిరగబడటమే సత్తా. నీకు ఎదురయ్యే కష్టాల దగ్గర ఆగకు, నీ లక్ష్యం మీదే దృష్టి పెట్టు. ఆలోచనలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టేవాడే జీవితంలో గెలుస్తాడు. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.